అర్బన్ యాప్ సాధారణంగా ఇదివరకు ఏంటంటే మనకి ఇళ్ళ దగ్గరలోనే ప్లంబర్ ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఇతర అన్ని రకాలైన మనుషులు ఉండేవాళ్ళు. లేదా ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో అయితే కనుక ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళు. ఇదివరకు ఫోన్ లేని రోజుల్లో ఇంటికి వెళ్ళి చెప్తే వచ్చేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా సీన్ మారిపోయింది, మనుషులు దొరకనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భం అర్బన్ యాప్ లాంటి దాంట్లో అందరూ దొరుకుతున్నటువంటి పరిస్థితి. అయితే అది అన్ని చోట్ల రాష్ట్రమంతా దేశమంతటా విస్తరించలేదు, కొన్ని ప్రాంతాలలోనే పరిమితమైనటువంటి పరిస్థితి. అందులో ఈ పని చేసే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, చేయించుకునే వాళ్ళు దాంట్లో అప్లై చేసుకున్నప్పుడు దొరుకుతూ ఉంటారు. ఇది ప్రభుత్వమే ఇలాంటి అర్బన్ యాప్ సేవలు అందించబోతోంది. తాజాగా ప్రజల ముంగిట వివిధ సేవలు అందుబాటు ధరలో లభించేలా ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తదితర చోట్ల విజయవంతంగా అమలవుతున్న ఈ తరహా సేవలను ఇప్పుడు రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకోసం ట్రయాంగిల్ యాప్ నిర్వాహకులతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఓ ఒప్పందం చేసుకుని మార్చి నుంచి రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబాల నుంచే 20,000 మంది టెక్నీషియన్లు గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్, బ్యూటీషియన్, గృహోపకరణాలు మరమ్మతులు చేసే వాళ్ళని నెలాఖరులోకి ఎంపిక చేసి వాళ్ళందరికీ శిక్షణ అందజేసి ధృవపత్రాలు ఇస్తారు. పాడైన వస్తువులు రిపేర్లు చేసేందుకు ఇళ్లకు వెళ్లే సమయంలో వినియోగదారులతో ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పిస్తారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే తీసుకోబోయే చర్యలను వివరిస్తారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సాంకేతిక అంశాల మీద తర్ఫీదిస్తారు. సర్టిఫికేట్ ఇచ్చి హోమ్ ట్రయాంగిల్ యాప్లో వాళ్ళ వివరాలు అప్లోడ్ చేస్తారు. అంతకుముందు వాళ్ళ వివరాలను పోలీస్ స్టేషన్ల వారీగా విచారించబోతున్నారు. నేర చరిత్ర కలిగిన ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళని, పోలీస్ కేసులు ఉన్న వాళ్ళని తప్పించి మిగిలిన వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. వీళ్ళకి పనులు కల్పించే యాప్ నిర్వాహకులకు నెలకు 1,500 రూపాయలు చెప్పని చెల్లించాలి. ఈ కార్యక్రమం ప్రారంభమయ్యాక మొదట 3 నెలలు మినహాయింపు ఇవ్వబోతున్నారు. తర్వాత నుంచి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.